నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు జూలై 19వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు మీ తల్లిదండ్రులతో కొన్నిసార్లు గొడవలు పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు రేపటి రోజున కాస్త శాంతంగా ప్రవర్తించండి. ఇక ఈ రాశి వ్యక్తులు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాలి, లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఇక వ్యాపారస్తుల గురించి చూస్తే గనుక వ్యాపారస్తులకు తమ వ్యూహాలను ఇతరులతో పంచుకోక ఉండడం మంచిది. ఎవరితో కూడా మీకు సంబంధించినటువంటి వ్యాపార విషయాలను చెప్పకండి. ఇక రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకు మీరు రేపటి రోజున సామాజిక సమావేశాలలో పాల్గొంటారు. మీకు రేపటి రోజున ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు రేపటి రోజున కొంత చిరాకు కలిగిస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారికి వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఇప్పుడు ఫలిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలత ఏర్పడుతుంది. రేపటి రోజున మీరు కొత్త పనులు చేపడతారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విందు వినోదాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి. వ్యాపారపరంగా వ్యాపారంలో చక్కటి లాభాలు పొందుతారు. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించే క్రమంలో మీరు విజయవంతులవుతారు. వృషభ రాశి వ్యక్తులకు మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కెరియర్ పరంగా కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఇక మీకు ఈరోజు ప్రారంభంలో చాలా శుభప్రదంగా మారబోతోంది. విజయాలను పొందుతారు. మీ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా పొందుతారు. ఇక మీరు రోజువారీ పనులలో చాలా ఉత్సాహంగా మారుతారు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. కుటుంబంతో మీరు మంచి సమయాన్నే గడుపుతారు. ఈ రాశి వ్యక్తులు వివాహ జీవితంలో గొప్ప సమయాన్నే కలిసి గడుపుతారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు నూతనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. చక్కటి వివాహ సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించి మీరు అయితే చక్కగా శుభవార్త వినబోతున్నారు. ఇక మీ చుట్టూ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతూ ఉంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున నూతన విషయాలను తెలుసుకోబోతూ ఉన్నారు. ఇక కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా మారుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా చూస్తే వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఈ వృషభ రాశి వారికి వాహన యోగం కనిపిస్తూ ఉంది. ఇక సన్నిహితులతో నెలకొన్నటువంటి వివాదాలు ఉంటే గనుక వాటిని మీరు పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టు వ్యాపారులకు, వ్యవసాయదారులకు రేపటి రోజున చక్కటి సమయం నడుస్తోంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున విధి నిర్వహణలో మీరు పొరపాట్లను మాత్రం జరగకుండా చూసుకోండి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకు మీరు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటే గనుక చక్కగా మీ ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత బాగా ఏర్పడుతుంది. ఇంట్లో ఉండేటటువంటి గొడవలు తొలగిపోతాయి. మనశ్శాంతి నెలకొంటుంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ శ్రమకు తగినటువంటి ఫలితం అయితే తప్పకుండా లభిస్తుంది. శుభకార్య యత్నాలు రేపటి రోజున సులభంగా నెరవేరబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున బంధువులతో కానీ లేదా మిత్రులతో కానీ చక్కగా సరదాగా టైం స్పెండ్ చేస్తారు. ప్రయాణాల వలన ఈ వృషభ రాశి వారికి అయితే లాభాలు చేకూరబోతూ ఉన్నాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా లభించనున్నాయి. అన్ని విధాలుగా కూడా మీరు అయితే సుఖాన్ని పొందుతారు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలుండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేయడం, నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి స్వామికి నువ్వుల నూనె అభిషేకం చేసినట్లయితే కనుక మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇక అదేవిధంగా మీరు శనిదేవుడిని పూజించిన తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకున్నట్లయితే కనుక చాలా మంచిది. ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.